ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. జూలై మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసం ఆషాఢ మాసం మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ వీళ్ళు ఏలినాటి శనిలో ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ వీళ్ళు? సార్ మణికంఠ గారు, మనం మీనరాశి చూసుకున్నామండి. అయితే మీరు చెప్పిన విధంగా మనం జులై మంత్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆషాఢ మాసం ఎక్కువగా ఉంది. లాస్ట్ వీక్లో శ్రావణ మాసం కూడా వస్తుందండి. శ్రావణ మాసం మనకి ఎప్పుడైతే బిగిన్ అవుతుందో వ్రతాలు, పూజలు ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ ఆషాఢ మాసంలో కూడా కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయండి. ఇవి మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఆషాఢ మాసం మనకు వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయండి. ముందు 2-3 రోజులు ముందుగానే 26వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి జూలై 4th వరకు ఎండ్ అవుతుంది. అవి ప్రతి ఒక్కరు ఆచరించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. పర్టికులర్గా కోర్టు కేసులు కానివ్వండి, భూ వివాదాలకు సంబంధించి కానీ, ఇలాంటి అగ్రికల్చర్ రిలేటెడ్ కొంతమంది ఫామ్ హౌస్లు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతికూల పరిస్థితులను వాళ్ళు కాపాడుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. దానితో పాటు గురు పూర్ణిమ జూలై 10వ తారీఖు స్టార్ట్ అవుతుందండి. ఎవరికైతే గురు అనుకూలంగా లేరో, పర్టికులర్గా వృశ్చిక రాశి వాళ్ళు, ఇలాంటి కొంతమంది రాశులు గురు అనుకూలంగా ఎవరికైతే లేరో వాళ్ళంతా కూడాను ఆ రోజున గురు పూర్ణిమ రోజు గురువులను విజిట్ చేయటం, టీచర్లను విజిట్ చేయటం, ఆశ్రమాలు చేయటం, మెడిటేషన్ చేయటం, మనకి గురు పూర్ణిమ రోజు ఏమైనా ధ్యానం చేసినా కానీ బాగా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి శాస్త్రాలు వివరించాయండి. వీటితో పాటు నాగ పంచమి వస్తుందండి. ఇది జూలై 29వ తారీఖు ఉందండి. ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో వాళ్ళ ఇంట్లో వంశపారంపరంగా నాగా అనే పేరు ఎవరికైతే ఉందో వాళ్ళు, తర్వాత ఎవరికైతే కాలసర్ప దోషము, తర్వాత పెళ్లి కాకుండా కొన్ని దోషాలు ఉన్నాయి, వీళ్ళంతా ఆ రోజున సద్వినియోగం చేసుకొని పూజ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. వీటికి సంబంధించిన సపరేట్ వీడియోస్ కూడా మనం సింపుల్ వీడియోస్ మనం చేద్దామండి. మీనరాశి కనుక మనం చూసుకుంటే ఇందులో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే దా, ది, షం, జా, దా, దే, దో, చా, చీ అన్న పేర్లంతా కూడా మనకి మీనరాశిలో ఉంటాయి. అయితే మనకి ఇందులో మీరు అడిగిన విధంగా లాస్ట్ మంత్ టు ఈ మంత్ కనుక కంపేర్ చేసుకుంటే ఒకే ఒక గ్రహం మారిందంటే అది కూడా సూర్యుడు మారారండి. ఈ సూర్యుడు మారటానికి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ ఎలా ఉందో అలానే కంటిన్యూ అవుతుంది ఈ మంత్ ఉన్న వాళ్ళకి కూడా అని చెప్పుకోవాలి. ఒక రకం చెప్పాలంటే కొంచెం మిక్స్డ్గా ఉండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అందుకే గురువు వీళ్ళకి బాగా విపరీతంగా కలిసి వస్తున్నారు. ధన ప్రవాహం ఉంటుంది. తర్వాత భార్య బిడ్డలతో కొంచెం కూడా. అయితే 6వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల సంపదలు ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే ఈ మీనరాశి వాళ్ళకి కొంచెం ఏలినాటి శని మీరు చెప్పినట్టు విధంగా ఉన్నా కానీ కొంచెం ఈ మంత్ కొంచెం బాగుండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ రాశి వాళ్ళకి నాకు ఫోన్లు ఎక్కువగా ఈ రాశి నుంచి వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఉగాది రాశి ఫలాలు మనం చెప్పుని కనుక చూసుకుని అందులో చాలా మంచి మంచి రెవెన్యూస్. మెజారిటీ కాల్స్ ఏంటి సార్, ఏలినాటి శని ఉంది కదండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కువగా అడిగే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అంటే ఏలినాటి శని ఈ రాశి వాళ్ళకి ఇంకొక సూచన ఏమంటే వీళ్ళ ఇంట్లో గనక ఏలినాటి శనితో నడుస్తున్న వాళ్ళు, అంటే ఎవరో మేష కానివ్వండి, కుంభ కానీ, ఇంకొకళ్ళు మీనరాశి వాళ్ళు ఉన్నా, లేదంటే వీళ్ళకి ధనుసు రాశి, సింహరాశి వాళ్ళు ఒకే ఫ్యామిలీలో ఉంటే దానికి ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఏలినాటి శని ఉన్న వాళ్ళు ఒకే ఫ్యామిలీలో ముగ్గురు ఉంటే కనుక ఇద్దరున్నా కానీ చాలా తీవ్రత అండి. సో నాకు ఒక ఫ్యామిలీ కపుల్స్ డైరెక్ట్ ల్యాండ్ అయ్యారండి. ఇక్కడ ఆఫీస్కి వచ్చారు, కూర్చొని చాలాసేపు మాట్లాడారు. విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి ఏలినాటి శని ఒకరికొకరికి తెలియదు. చాలా సెన్సిటివ్ అయిపోయి ఆల్మోస్ట్ డైవర్స్ దాకా వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక్కసారి మనల్ని కన్సల్ట్ అవుదామని చెప్పేసి వచ్చి చూస్తే నేను చెప్పాను మీ ఇద్దరికి తెలుసా అంటే వాళ్ళు తెలియదన్నారు. అందుకని అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అండి. లైఫ్లో సక్సెస్ కావాలని తెలుసుకోవాలి. ఈ జ్యోతిష జ్ఞానం ఇవ్వాలి నేను. అందుకని ఇన్ని సంవత్సరాలు మీరు ఆల్మోస్ట్ 10-15 years కలిసి ఉండి ఈ టైంలో ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. అందుకని ఆ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని ఒక ఇంట్లో ఇలాంటి వాళ్ళు రాసులు ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ హారోస్కోప్ ఖచ్చితంగా అనాలిసిస్ చేయించుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం చెడు జరగకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెమెడీస్ ఇవన్నీ పాటిస్తే చాలా బాగుంటుంది. సో ఈ అండర్స్టాండింగ్తో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం మనసులో దుఃఖం కలిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి, కానీ ధనం చాలా బాగుంటుంది. భార్యాభర్తలతో కొంచెం గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మనకి ఏలినాటి శని ప్రభావం ఉండటం అయితేనేమి. ఓవరాల్గా శుక్రుని వల్ల కనుక మనం చూసుకుంటే ప్రాస్పెరిటీ, ఓవరాల్గా ప్రాస్పెరిటీ గ్రోత్ ఉంటుంది. చక్కగా గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండి
అప్పటిదాకా వీళ్ళు బంధువులతో కానీ రిలేటివ్స్లో గొడవ పడుతూ ఉంటే ఆ గొడవల నుంచి వీళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కేతు వల్ల గ్రహం సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మిక్స్డ్గా కొంచెం పాజిటివ్గా ఉంది అని మనం సమరీగా చెప్పుకోవచ్చు. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే గోచార శాస్త్రం ప్రకారం ఇలా రాశి నుంచి వివిధ రకాల గ్రహాలు ఉన్న స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూర్యుడికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఏ విధంగా అంటే సూర్యుడు 5వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటేనండి మనకి దేహాలాస్యం, మనస్తాపం, సుహృత్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యమాప్నోతి, పంచమే రవి సంయుతే అని మనకి ప్రాచీన గ్రంథాల్లో మహర్షులు వివరించడం జరిగిందండి. దీని ప్రకారం ఏంటంటే సూర్యుడు 5వ ఇంట్లో ఉండడం సోమర్తనం వస్తుంది, లేజినెస్, తర్వాత సంథింగ్ ఏదో మనం కోల్పోయాం అనే ఒక ఫీలింగ్, గుండెల్లో ఫీలింగ్ వస్తుంది అనమాట. స్నేహితుల వలన ఇబ్బందులు చాలా చాలా గుర్తుపెట్టుకోండి. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది. ఇది నమ్మి వాళ్ళకి ఇచ్చే టైం అయితే కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనవ్యయం, మనకు బుద్ధి బలం కోల్పోతారు. ఇది నేను చాలా మంది చెప్తున్నాను, బుద్ధి భ్రంశం అంటారు. ఈ టైంలో వీళ్ళ మైండ్ సెట్ చాలా సెన్సిటివ్గా ఉండి సరైన డెసిషన్స్ తీసుకోలేరు. అందుకని కొత్త ప్రాజెక్టులను అవాయిడ్ చేయటం, కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయటం, కొత్త పనులు ఏమీ చేయకుండా ఉన్న దాంట్లో ఒక స్టెప్ ఎన్నికేసి సింపుల్గా హ్యాపీగా ఫ్యామిలీతో చక్కగా గడపడం అనేది వీళ్ళకి చాలా చాలా అలాగే సహాయం అడిగారని చెప్పి చాలా మంది డబ్బు సాయం చేస్తూ ఉంటారు, అలాగే షూరిటీ ఉంటూ ఉంటారు. సో ఈ పర్టికులర్ టైం ఆఫ్ పీరియడ్లో ఇలాంటివన్నీ చేస్తే నష్టం ఎక్కువ ఉంటుందంటారా? వీళ్ళకి షూరిటీ ఉంటే వీళ్ళ డబ్బు పోతుంది ఫస్ట్. రెండోది వీళ్ళు సమాజంలో అఘోరం పాల్గొడవుతారు. ఇంకేం చేసుకుంటారండి? మళ్ళీ ఈ అఘోరాన్ని పుచ్చుకోవడానికి మళ్ళీ వీళ్ళు అప్పులు చేయాలి. అప్పు ఏదో హెల్ప్ చేసుకుంటా పోయి వీళ్ళ డబ్బు పోయి మళ్ళీ వీళ్ళు అప్పులు చేసి ఈ వడ్డీలు కట్టుకోలేక అయ్యో కొత్త రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పేసి అదేదో అంటారు చూడండి, చక్కగా మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలంట. ఈ టైంలో వీళ్ళు అయ్యో పాపం అనే టైం కాదు. మీ మీద మీరు జాబులు చూపించుకోండి, మీ కుటుంబం మీద జాలి చూపించుకోండి, వాళ్ళతో చక్కగా టైం స్పెండ్ చేయండి. బయటకు వెళ్ళి ఏదేదో చేసేద్దామని ఉరుకులు పరుగులు కాకుండా. అయితే ధన ప్రవాహం ఈ మంత్లో సూర్యుడు వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. కుజుడు అగైన్ వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్న విధంగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కుజుడు 6వ ఇంట్లో ఉండటం ఏమవుతుందంటేనండి వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో యథాస్థదః, మనోల్లాసో ధర్మసిద్ధి, షష్టమస్తేత్ కుజేత్ భవేత్ అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్పారు. దీని ఏమంటే 6వ ఇంట్లో మీనరాశి వాళ్ళు ఉండటం వల్ల ఇది కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్. ఒక రకంగా పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి. దుస్తులు కొనుక్కుంటారు, ధాన్యం కొనుక్కుంటారు, ధనం అంటే ఏది చూసినా కానీ లాభప్రదంగా ఉంటుంది, కీర్తివంతంగా ఉంటుంది. మనోల్లాస ధర్మసిద్ధి, మనసు చాలా ఉత్సాహంగా ఉండి అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటారు అని కుజుడు. అయితే మనకు శుక్రుడు వీళ్ళకి 2వ ఇంట్లో ఉండి 8వ ఇంట్లో చూడటం వల్ల చక్కగా చాలా మంచి యోగ్యతని ఇస్తుంది. శుక్రుడు వీళ్ళకి చక్కగా బ్రహ్మాండమైన కుటుంబ సౌఖ్యాన్ని, మంచి ఫుడ్ని, చక్కగా మాట్లాడే విధానాన్ని వీళ్ళకి తీసుకొని వస్తుంది. తద్వారా వీరు వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకుంటారు. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీ సల్లాపం యశత్కరం. స్త్రీ సల్లాపం అంటే ఏంటంటే చక్కగా స్త్రీలతో చక్కగా ఆనందంగా గడుపుతూ అంతకుముందు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పోగొట్టుకొని చక్కగా ఉంటారు. అది ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి. లేడీస్ అయితే జెంట్స్తో సో కలిసేసి మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ విధంగా వస్త్రలాభము అన్ని విధంగా చక్కగా మంచి ఫుడ్ తిని టైంకి అన్ని పనులు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. గురుగారు అలాగే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి పర్టికులర్గా ఎలా ఉండిపోతుంది? మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇది నక్షత్రం వైజ్ మనకి ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి, చాలా యాక్యురేట్ ఇది. అయితే మనకి నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు కూడా రిజల్ట్ ఇస్తూ ఉంటాయి. కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఈ ఒక్కొక్క గ్రహాలను కూడా కొన్నిసార్లు అనుకూలంగా ప్రతికూలంగా ఉంటాయి. ఇవి తెలుసుకొని ఏం చేయాలంటే మనకి చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే పాజిటివ్గా ఉందో మన ఎనర్జీ అక్కడ డైవర్ట్ చేయాలి, ఎక్కడెక్కడ నెగిటివ్గా ఉందో అక్కడ మనం ఆపుతూ ఉండాలి. ఇది ఈ వివేకం అనేది మనకు ఉంటే జీవితంలో వివేక వైరాగ్యాలు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుందని మనకి ఆదిశంకరాచార్యులు స్క్రిప్చర్స్ మొత్తం అదే చెప్తూ ఉంటారు అనమాట. వీళ్ళకి పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 నక్షత్రాలు మీరు అడిగిన పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. పూర్వభాద్ర నక్షత్రాలకి ధన ప్రాప్తి, ధనలాభము 2 ఉన్నాయి. అంటే టోటల్ ధనంకి అయితే ప్రాబ్లం లేదు. వీళ్ళకి ధనహీనత అంటే ధనం పోగొట్టుకుంటారు, బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఉంటుందండి. నాకు ఎవరో ఫోన్ చేశారు, ఏమంటే మీరు బంధనం అంటున్నారని మాకు భయం వేస్తుందండి. ఏంటండి అసలు బంధనం అంటే చాలా మంది నాగబంధనం ఏమో అనుకుంటారు. నాగబంధనం అంటే ఇది కాదండి, మీకు జైల్లో పడతామని ఫీల్ అవుతూ ఉంటారు. ఇది కాదండి, ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజన్ ఉండే స్థితి ఉంటుంది. సహజంగా అన్ని కన్ఫ్యూజ్లో వస్తుంది. జాబ్ పోయింది, కొత్త జాబ్ ఉంటుందా లేదా, లేదంటే మ్యారేజ్ చేసుకుందాం కరెక్ట్ టైం లేదా, అన్ని దారిలో మూసుకుపోయినట్లు అనిపిస్తుందా? అంటే ఎటు వెళ్తే బాగుంటుంది,
ఫ్యూచర్ డెసిషన్ ఏది బెస్ట్ అనే ఆ డైలమాలో ఉంటారు. ఓకే, ఏం చేయాలన్నా కూడా ఒక రూట్ మ్యాప్ కనిపించదు, కనిపించదు, కన్ఫ్యూజన్. దీన్ని బంధనం అంటారు. అంతే తప్ప ఇదేదో మన సినిమాలో చూసినట్టు అది కాదండి. ఇది సంస్కృతంలో దీని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ బంధనం, బంధించబడినట్లు ఉంటారు. తర్వాత వీళ్ళకి భయపడుతూ కూడా ఉంటారండి. సహజంగా వీళ్ళకి జరిగిన పనిలో రిజల్ట్ రాదు కాబట్టి ఏమవుతుందని భయం కూడా ఎక్కువగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి కూడా రెండు ప్రాబ్లంలు, ధనం హీనత అంటే ధనం లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అగైన్ ఈ మాసం అంతా జయప్రదం, ధన ప్రాప్తి, ధనలాభము ఉంటుంది. అయితే వీళ్ళకి ధనహీనత, బంధించబడేట్లు ఉండే సిచ్యువేషన్ కూడా ఉంటుందండి. సో వీళ్ళకి నక్షత్రం వైజ్ కనుక చూసుకుంటే మనకి లత్త అని ఒక కాన్సెప్ట్ ఉందండి. ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తుంది. అంటే వీళ్ళ ఇంట్లో స్త్రీలు కానీ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళకి ప్రాబ్లంలో పడతారు. అంతే కదా, మన పక్కన ఎవరైనా ఉంటే కొంచెం, అందుకని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే అంతా బాగుంది. సో మీరు కనుక చూసారనుకుంటే ఓవరాల్గా మిక్స్డ్గా ఉన్నా కానీ కొంచెం పాజిటివ్ ట్రైట్స్ ఈ మీనరాశి వాళ్ళకి కలుపుతున్నాయి. సో మనం ఖచ్చితంగా ఎవరైనా కనుక మన ఉగాది రాశి ఫలాలు మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూసి ఆ పరిహారాలతో పాటు ఈ కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుందండి. సార్, మెయిన్గా ఈ టైంలో ఇళ్ల స్థలాలు కొనడం కరెక్టా కదా అని చాలా మందికి ఆలోచన ఉంటుంది. అలాగే ఎవరైతే రెంటెడ్ హౌసెస్లో ఉన్నారో ఈ టైంలో చేంజ్ అవ్వడం మంచిదే కదా అని సందేహం ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? సార్, వీళ్ళకి ఫిక్స్డ్ అసెట్లు కొనటం ఎప్పుడు శ్రేయస్కరం అండి మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే ఏలినాటి శనిలో ఇల్లు కొనుక్కోవచ్చు అండి, భూములు కొనుక్కోవచ్చు, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు చేయకూడని పని ఏంటంటే నమ్మి వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వటము, లేదంటే కొత్త బిజినెస్, వీళ్ళకి అసలు ఏమి ఐడియా లేని బిజినెస్లు చేయటం. ఎవరో వచ్చి పెట్టుబడి పెట్టు మనకు లాభాలు వచ్చేస్తాను ప్రలోభాలకు గురి చేస్తారా? కరెక్ట్ అండి, అలాంటి ఖచ్చితంగా చేస్తారండి. ఈ రాశి వాళ్ళకి అందరు సరౌండింగ్ అద్భుతమైన మాయా ప్రపంచంగా దేవదూతలు వీళ్ళని పిలుస్తూ ఉంటారు, రాండి అని చెప్పేసి డైవర్ట్ చేయడానికి అనమాట. అలా బిస్కెట్ వేస్తారు పైకి, మనం నిజంగా అనుకుంటాం, ఆడిపోతే గోయిలో పడిపోతాం. సో ఇక మనం ఆషాఢ మాసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి కాస్త బెటర్ రిజల్ట్స్ ఉంటాయంటారు? సరే, ఎవరు ఏది చేసినపోయినా కానీ మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా చాలా పరిహారాలు చేస్తూ ఆధ్యాత్మికంగా ఉంటే ఈ వచ్చే 2.5 సంవత్సరం శని మహాత్ములకు వడ్డీతో కలిపి 3 times 4 times ఇస్తారండి. అకస్మాత్తుగా ధనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చేస్తుంది. వీళ్ళకి ఆషాఢ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి. వారాహి అమ్మవారి కృప బ్లెస్సింగ్స్ వీళ్ళకి రావాలంటే ఖచ్చితంగా చేయాలని చెప్తాను నేను. మీనరాశి వాళ్ళకి గురువు కూడా సరిగా లేరు కాబట్టి మనకి గురు పూర్ణిమ ఉంటుంది. చక్కగా టీచర్స్కి చెప్పులు కానివ్వండి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి బ్లెస్సింగ్ తీసుకొని ఎల్లో కలర్ బట్టలను దానం చేస్తే చాలా ఉంటుంది. ఇవన్నీ ఫ్రీ రెమెడీస్, పవర్ఫుల్ రెమెడీస్ అండి. గురు పూర్ణిమ ప్రతిరోజు రాదండి, వీళ్ళకి ఇప్పుడు వచ్చేసింది. తర్వాత మనకి నాగపంచమి ఉందండి, ఇది వచ్చేటప్పటికి 29వ తారీఖు ఉంది. అగైన్ ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదో, తర్వాత వాళ్ళ ఇంట్లో నాగా అన్న పేరుతో ఎవరైతే అనుకుంటే వీళ్ళకి ఆటంకాలు సరిగ్గా ఎదగడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి, తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత కనుక ఎవరికైతే లేదో, కాలసర్ప దోషం ఉందో, లేదంటే రాహుకేతువుల దోషంలో ఏమైనా ఉంటే ఒకసారి ఈ టైంలో చెక్ చేయించుకొని హారోస్కోప్ని, పెళ్ళి ఎందుకు కావట్లేదు అలాంటి వాళ్ళకి కనుక చేసుకుంటే నాగపంచమి ఉందండి. ఈ 3 అత్యంత అద్భుతమైన పరిహారాలు చేసుకోవడానికి పవర్ఫుల్ డేస్ అని మనం చెప్పుకోవాలండి. ఆషాఢంలో కానివ్వండి, శ్రావణంలో కానివ్వండి, ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా చేసుకొని ఉన్నతంగా ఎదుగుతారని చెప్పి మనం కోరుకుందాం. నాకు రీసెంట్ కాల్స్ ఎక్కువ భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ ఈ రాశి వాళ్ళకి వస్తున్నాయండి. కొంచెం అంటే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. చిన్న అంటే ఈ 2 years చాలా టఫ్ అయిన టైం అని వాళ్ళు అర్థం చేసుకొని పేషెన్సీగా ఉంటే సమస్య పోతుంది. అలాగే సార్, బయట టెంప్టేషన్స్ ఎక్కువైనాయి, అక్రమ సంబంధాలు బాటన పడి వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మనం లైవ్లో చూస్తున్నాం, సమాజంలో ఎలా నడుస్తుందో. ఇదో కారణం అనుకోవచ్చా గొడవలకి? అంటే అలా అని కాదండి, అవి ఎప్పుడూ ఉంటాయండి, మనకి ఇప్పుడేం కాదు, పూర్వకాలంలో రకరకాల కారణాల వల్ల ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆ సోషల్ మీడియా మీద ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. పూర్వకాలంలో ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి ఏంటంటే ప్రతిదానికి వెళ్ళిపోవటం, పేపర్లో రావటం, న్యూస్లో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ దానికి దీనికి సంబంధం ఏమి ఉండదండి. సో జ్యోతిష శాస్త్రంలో మంచి చెడు అనేది ఏమి ఉండదండి. వాళ్ళకి ఆ యోగం ఉంది, చేశారు. కొంతమంది బహుభార్య యోగం ఉంటుంది, ఆ పూర్వజన్మలో ఏదో ఎక్కడో చూసుకుని ఉంటారు. అది మనం చెడు అని మనం జ్యోతిష శాస్త్రంలో చెప్పలేమండి. ఆ సోల్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వెళ్ళాలి. కొంతమంది పెళ్ళే కాదు, పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది ఉంటారు. పెళ్లి అని చెప్పేసి నా చుట్టూ యాంకర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఏమండి నన్ను అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని అడుగుతారు మాకు ఎప్పుడు పెళ్ళి అవుతాయంటే అడుగుతున్నాను, మీకు నిజంగా కావాలని చెప్పండి, నేను రేపే చేసేస్తానని చెప్తూ ఉంటాను అనమాట. అందుకని సాల్ మైండ్ సెట్,
మన ఆ కర్మని అనుభవించడానికి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు పాస్ త్రూ అని. సో చివరగా మరి ఏలినాటి శని అంటే సాధారణంగా ఏ పనైనా కాస్త నెమ్మదిగా డిలే అవుతూ జరుగుతుంది అంటూ ఉంటారు కదా. సో దానివల్ల డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. ఫైనల్గా చెప్పండి, వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటే బాగుంటుంది అంటారు, మళ్ళీ వీళ్ళు రేజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అంటారు వీళ్ళు? మీరు చెప్పిన విధంగా ఏలినాటి శనిలో ఫ్రూట్లెస్ వర్క్ అంటారండి. ఏదైనా గనక చేస్తే ఫలరాహిత్యం, క్రెడిట్ ఉండదు వీళ్ళు, ఉండదు. మనం కష్టపడతాం కానీ దానికి సంబంధించిన రిజల్ట్ ఉండదు. చాలా స్టాగ్నేటెడ్గా ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు స్టాగ్నేటెడ్గా ఉంటే ఓకే, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వచ్చి అయ్యి వచ్చేసి ఇటు ఇటు జంప్లో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని చూసి ఏంటి నేను ఇలా అయిపోయి ఈ కంపారిజన్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కానీ ఆ కంపారిజన్ చేసుకోకుండా ఏలినాటి శని ఒక బెస్ట్ టైము. నెక్స్ట్ లైఫ్లో ఒక ఎలివేషన్కి ఇది ప్రిపరేషన్ చేస్తుందండి. అందుకని ఆధ్యాత్మిక చాలా ఇంపార్టెంట్. ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి, పీపుల్తో ఎలా ఉండాలని మెనీ విషయాలు ఈ టైంలో నేర్చుకుంటే నెక్స్ట్ బిగ్ థింగ్ వీళ్ళకి లైఫ్లో రావు. ఏలినాటి శని అయ్యేలోపు ఒక చెక్కిన శిల్పంలో తయారవుతారు అనుకోవచ్చు వీళ్ళు. అద్భుతంగా సుందరమైన శిల్పం అవుతారు. అప్పుడు వాళ్ళకి బాధలే ఉండవు, మహర్షులు అయిపోతారు. అన్ని పడేసి మన చుట్టూ ఎవరు ఉంటున్నారు, ఎవరిని నమ్మాలి, ఎవరు మన చుట్టూ మోసం చేస్తున్నారు, మొత్తం అన్ని ఒక పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది అంటారు. అంటే మనకి బాగా చదువుకున్నాను నేను, కానీ టక్కని జాబ్ పోతుంది. అదేంటి ఇంత చదువుకున్న ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, టక్కని జాబ్ పోతుంది. అంటే బాగా ఎవరినో లవ్ చేసేదో ఉంటారు, టక్కన బ్రేకప్ అయిపోతుంది. నా దగ్గర ఎంత మనీ ఉందని టక్క బిజినెస్లో పెట్టే బిజినెస్ పోతుంది. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. అది ఎందుకు అవుతుందంటే మన దగ్గర ఇది ఉండటం వల్ల కాదండి. మీరు ప్యూర్గా ఉండి కష్టపడి అవన్నీ సాధించుకున్నారు. అవన్నీ సాధించుకునే కెపాసిటీ మీకుంది. అవి లేనప్పుడు బాధపడిన అవసరం, అవన్నీ తెచ్చుకుంది మీరే కదా. ఎందుకంటే ఇంకా పెద్ద పెద్దవి తెచ్చుకోవచ్చు. బట్ ఈ టైంలో అవి లేకపోయినా కానీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని మిమ్మల్ని మీరు హ్యాపీగా బ్లిస్గా ఇంటర్నల్గా ఉండటానికి శని మహా ఆత్మ అంటారు. అంతే కదా, శని వేరే గ్రహాన్ని అనరు. ఎందుకంటే వీ నీడ్ టు సెల్ఫ్ సెంటర్డ్ అండి. ఇంటర్నల్ బ్లిస్గా ఉండి ఈ జాబ్ మీరు తెచ్చుకుందే కదా, ఈ చదువు మీరు చదువుకుందే కదా, మళ్ళీ తెచ్చుకోలేరు, మళ్ళీ చేయలేరా ఏంటి. ఓకే, ఇప్పుడు ఏదో టైం బాగలేదు. ఇంటర్నల్గా ఆధ్యాత్మికంగా ఉండి స్పిరిచువల్గా ఉండాల్సిన టైం కూడా. అంటే ఇఫ్ యూ డోంట్ బిల్డ్ ఇన్సైడ్ యూ కెనాట్ బిల్డ్ అవుట్ సైడ్ అంటారండి. ఓ డాక్టర్ చదివితేనే కదా ఇంటర్నల్గా బయట క్యూర్ చేసేది. నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి, పెద్ద పెద్ద పనులు చేయాలంటే అప్పుడు ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువ అవుతుంది కదా. దాన్ని తట్టుకోవడానికి నిలబడడానికి ఇట్స్ కైండ్ ఆఫ్ రిహార్సల్. సో ఓవరాల్గా ఈ నెల మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీ మాటల్లో చాలా చక్కగా చెప్పారు. హోప్ఫుల్లీ మీరు చెప్పినట్లుగానే రాబోయే కాలం అంతా కూడా మీనరాశి వాళ్ళకి కలిసి రావాలి, వీళ్ళ మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి.